నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. వారంలో మనం ఫస్ట్ డేలోకి ఎంటర్ అయిపోయామండి. సో ఈ వీక్ కూడా ఒక డిఫరెంట్ టాపిక్ తీసుకొస్తున్నానని చెప్పి ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఏం టాపిక్ అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా. బాగున్నారు. థ్యాంక్ యూ. ఇచ్చెప్పించుకోవడానికి ఎలా ఉన్నాను అన్నారు కదా మీరు. అలా అలా మెరిసిపోతున్నారు అన్నమాట. కనిపెట్టేసాను, మెరిసిపోతున్నారు మీరు. అంటే నేను కూడా మన ఇద్దరం మంచి హెల్తీగా తింటాం కదా. అవును. ఓకే. సో ఆల్రెడీ నేను మన వాళ్ళకైతే చెప్పేసాను, నేను ఒక డిఫరెంట్ టాపిక్తో ఈరోజు మనం వస్తున్నామని చెప్పేసి. మీరే చెప్పండి ఆ టాపిక్ ఏంటో. ఈ వీక్ వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పచ్చు అశ్విని. ఎప్పుడు ఒకరి రిలేటెడ్ వాళ్ళ డిసీజ్ అని కాకుండా జనరల్గా అందరూ చేసుకునేది లివర్ డిటాక్స్ గురించి మాట్లాడు. లివర్ డిటాక్స్. ఓకే. సో దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు మరి? సో దీని రిలేటెడ్ మనం ఒక డిటాక్స్ సలాడ్ అనేది చేసి చూపిస్తాం. సో ఈ వీక్ మొత్తం కూడా మనం లివర్ డిటాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సో దీనికి సంబంధించి డిటాక్స్ సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. డిటాక్స్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, కీరా దోసకాయ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, దానిమ్మ గింజలు, పుదీనా, ఉప్పు, గుమ్మడికాయ గింజలు, అల్లం రసం, నిమ్మరసం. డీటాక్స్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే. లివర్ డీటాక్స్. సో అసలు లివర్ డీటాక్స్ అంటే ఏంటి? అశ్విని, మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ కిడ్నీస్, ఐస్, ఎట్లను లివర్ కూడా ఒక పార్ట్ అన్నమాట. ఓకే. సో లివర్ ఏంటి అంటే మన బాడీలో ఆల్మోస్ట్ 500 to 600 బాడీ ఫంక్షన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో అంత ఇంపార్టెంట్ ఆర్గాన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా వినింటావు నువ్వు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఐ ట్రాన్స్ప్లాంట్, అలాగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు చేయాల్సిన అవసరం కూడా ఉండదు జనరల్. బికాజ్ ఏంటి అంటే లివర్ని మనం తీసేసిన తర్వాత అదంతా అదే డెవలప్ అయిపోతుంది అనమాట. ఓకే. సో అంత ఎఫిషియంట్ పార్ట్ అని చెప్పచ్చు అనమాట లివర్ అనేది. ఓకే. సో అటువంటి దాన్ని మనం హెల్తీగా ఉంచుకోవాల్సి వస్తుంది. సో అప్పుడప్పుడు ఏంటి అంటే దాన్ని డిటాక్స్ చేసుకునే అవసరం పడుతుంది. బికాస్ ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్స్ అన్ని అడల్టరేటెడ్. సో ఈ మధ్య మనకి కార్పొరేట్ స్టైల్ అని చెప్పేసి ఎక్కువ పార్టీస్ జరగడం, ఆల్కహాల్ తీసుకోవడం, బయట ఫుడ్ తీసుకోవడం, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువ అయిపోతుంది. సో అలా తీసుకున్నప్పుడు ఏంటి అంటే లివర్కి లైక్ దాని ఫంక్షనింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. బికాజ్ అన్ని టాక్సిన్స్, అన్ని కెమికల్స్ ఒకేసారి ఫిల్టర్ చేయాలి. సో అప్పుడప్పుడు ఇలాంటి డీటాక్స్ తీసుకుంటే ఏంటి అంటే అది ఆల్రెడీ ఉన్న టాక్సిన్స్ అది అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకే. సో దట్ అది ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఓకే. సో లివర్ డిటాక్స్ అంటే అంత ఉందన్నమాట. సో ప్రిపేర్ చేసుకుంటే మాట్లాడుకున్నాం మిగతా విషయం. సో ఫస్ట్ వచ్చేసరికి సలాడ్ నేను స్లైసెస్లా కట్ చేసుకున్నాను. బట్ అది కొంచెం మీకు తినడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని ఇంకా చిన్నగా కట్ చేసుకున్నాను. సో కీరాని ఆల్రెడీ స్లైసెస్లా కట్ చేసుకున్నాను, ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది మిక్సింగ్ బౌల్లో చేస్తాను. ఓకే. సో ఫస్ట్ నేను దీంట్లో తురిమి పెట్టిన బీట్రూట్ వేస్తున్నాను. సో అలేఖ్య గారు, ఏ రెసిపీస్ తీసుకున్నా, లైక్ ఏ టాపిక్ తీసుకున్నా ఎక్కువగా బీట్రూట్ అనేది వింటూ ఉంటాం కదా. సో మనం పర్టికులర్గా ఇప్పుడు లివర్ డీటాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి బీట్రూట్ అనేది ఏ విధంగా సహాయపడుతుంది? సో బీట్రూట్లో మనకి కొన్ని కాంపౌండ్స్ అనేవి ఉంటాయి అశ్విని, లైక్ బిటాలిన్ అని చెప్పేసి, ఫైటోన్యూట్రియన్స్, ఇలాంటి కొన్ని కాంపౌండ్స్ ఏంటి అంటే మనకి లివర్లో ఉన్న ఏదన్నా ఎంజైమ్స్ లైక్ బ్యాడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిటాక్స్ చేసి బయటికి పంపించేస్తుంది. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్గా కూడా బీట్రూట్ తీసుకున్నాం. ఓకే. రోజు తీసుకున్నా బెటరే, బట్ లిమిటెడ్గా తీసుకోవాలి. ఏది తీసుకున్నా అంటే దీనికి కూడా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తీసుకోకూడదు అండ్ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తీసుకోకూడదు, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఎటువంటి హెల్త్ ఇష్యూ లేకుండా జనరల్గా అప్పుడప్పుడు డిటాక్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది సూటబుల్. ఓన్లీ ఏంటి ఈ రెసిపీనా బీట్రూటా? బీట్రూట్ అండ్ ఈ రెసిపీ, బికాస్ దీంట్లో మనకి బీట్రూటే మెయిన్ కదా, అందుకోసం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు యాడ్ చేస్తాం.
కీరా కూడా అంతే అశ్విని, ఇది కూడా మనకి ఏంటి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బాడీకి ఒక కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది, అట్ ద సేమ్ టైం టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఉడకపెట్టిన స్వీట్ కార్న్, ఇది మనకు ఒక మంచి ఫైబర్ కంటెంట్ని అందిస్తుంది. ఓకే. సో అలకి గారు, ఎన్నాళ్ళకి ఒకసారి మనం లివర్ డిటాక్స్ అనేది చేసుకుంటూ ఉండాలి? సో జనరల్గా ఈ ఫుడ్స్ అంటే మనకి పెద్దగా హార్మ్ చేసే ఫుడ్స్ అయితే ఏం కాదు అశ్విని, మనం ఎటువంటి సప్లిమెంట్స్ అలాంటివి ఏవి దీంట్లో యాడ్ చేయట్లేదు. జనరల్గా మనం తీసుకునే ఫుడ్స్లోనే ఇవి ఈ కాంబినేషన్స్ తీసుకుంటే మనకు డిటాక్స్ అవుతుందని చూపిస్తున్నాం అనమాట. సో ఇది న్యాచురల్ ఫుడ్ కాబట్టి వన్స్ ఇన్ ఏ మంత్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి ఎక్కువ తీసుకుంటుంటే వీక్లీ ఒక 2-3 టైమ్స్ కూడా ఇలాంటి సలాడ్స్ తీసుకుంటే మంచిది. ఓకే. నెక్స్ట్ పొమోగ్రానైట్, దానిమ్మ గింజలు వేస్తాం. ఇదేంటి అంటే మనకు ఒక డైరెటిక్ ప్రాపర్టీ టైప్ ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి టాక్సిన్స్ అనేటివి ఫ్లష్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. దీన్ని ఒకసారి కలిపేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో గుమ్మడి గింజలు యాడ్ చేస్తాం. ఓకే. సో నిద్రలేమితో బాధపడే వాళ్ళకి కూడా గుమ్మడి గింజలు యూజ్ అవుతాయని చెప్పేసి అంటారు కదా. ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళకి, స్లీప్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఓకే. అంటే పడుకునే ముందు తీసుకుంటారా? డైలీ 1 టీ స్పూన్ ఇంక్లూడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కొద్దిగా పుదీనా యాడ్ చేస్తాం, కొద్దిగా సాల్ట్. ఓకే. కొద్దిగా అల్లం జ్యూస్. ఓకే. ఎంత పోర్షన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఇది 2 సర్వింగ్స్ అవుతుంది. 2 సర్వింగ్. ఏ టైంలో తీసుకోవచ్చు సలాడ్? ఇది మిడ్ మార్నింగ్లో తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్. లేకపోతే ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ హెవీగా వద్దు అనుకున్న వారు కూడా లైట్గా ఇది ఒక బాయిల్డ్ ఎగ్ వైట్ అలా తీసుకున్నా కూడా కంప్లీట్ మీల్ అవుతుంది. ఓకే. కొద్దిగా తేనె వేసి. ఓకే. సరే, చాలా వరకు అన్నీ ఇంక్లూడ్ అయినాయి కాబట్టి దీంట్లో మనకి ప్రోబయోటిక్ కింద కర్డ్ కూడా తీసేసుకోవచ్చు కలిపి కదా, అప్పుడు అంతా కంప్లీట్ అవుతుంది. సో ఇది మెయిన్గా మనకు ఒక కార్బోహైడ్రేట్స్, ఒక టైప్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది, కొద్దిగా ఫైబర్ ఇస్తుంది. సో ప్రోటీన్ ఒక్కటే కొద్దిగా ల్యాకింగ్ కాబట్టి ఒక ఎగ్ వైట్ అలా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే. సో దీన్ని ఒకసారి కలిపేస్తాం. సో మన సలాడ్ రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఓకే. సో ఫైనల్గా కొద్దిగా నిమ్మకాయ పిండేసుకుంటాం. ఓకే. సో అలకే గారు, జనరల్గా లివర్ దాని అంతటా అదే రీజనరేట్ చేసుకుంటుంది లివర్ అని చెప్పేసి అనుకున్నాం కదా, సో డిటాక్సిఫికేషన్ అవ్వదా దాని అంతటా అదే? అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్స్లో కెమికల్స్, టాక్సిన్స్ అలా ఎక్కువ అయిపోయినప్పుడు అంటే అది చేసుకుంటుంది, జనరల్గా దాని ఫంక్షనే అది. చాలా ఎక్కువగా మనం అన్హెల్దీ ఫుడ్స్ అవి తీసుకుంటూ ఉన్నప్పుడు అది స్లోగా ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో దాన్ని బూస్టప్ చేయడానికి ఇలాంటివి తీసుకోవాలి అప్పుడు. సో అలాగే డీటాక్సిఫికేషన్ అనేది ఎన్ని రోజులకు మనకి అది రిజల్ట్ అనేది తెలుస్తుంది? పర్సన్ టు పర్సన్ అనేది డిఫర్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా రెగ్యులర్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ లివర్ డ్యామేజ్ అనేది ప్రోగ్రెషన్ కొంచెం తగ్గుతుంది అనమాట ఇలాంటి సలాడ్స్ తీసుకోవడం వల్ల. లేదు నార్మల్గా మన లాంటి వాళ్ళు లైక్ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటి లేని వాళ్ళు ఏంటి అంటే తీసుకోవడం వల్ల ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అది రిజల్ట్ అనేది మనకు బయటికి ఏమీ చూపించదు, బట్ ఇంటర్నల్గా మనకి ఎటువంటి లివర్ డిసీజెస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. అయిపోయిందా రెసిపీ? సో మన డిటాక్స్ సలాడ్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్. ఓకే. ఎస్, లివర్ డీటాక్స్లో భాగంగా డీటాక్స్ సలాడ్ ప్రిపేర్ చేసేసారండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. డీటాక్స్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, కీరా దోసకాయ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, దానిమ్మ గింజలు, పుదీనా, ఉప్పు, గుమ్మడికాయ గింజలు, అల్లం రసం, నిమ్మరసం. డీటాక్స్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా కీరా దోసకాయని ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బీట్రూట్ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, దానిమ్మ గింజలు, గుమ్మడికాయ గింజలు, పుదీనా, ఉప్పు, అల్లం, నిమ్మరసం ఇవన్నీ వేసుకుని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, డీటాక్స్ సలాడ్ రెడీ. డీటాక్స్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కలర్ఫుల్గా కనిపిస్తుంది, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో.
సో ఇంకా కంప్లీట్గా అవ్వాలి అంటే కనుక ప్రోటీన్ కావాలంటే మనం ఎగ్ కూడా మనం పక్కన పెట్టుకుని తినొచ్చు. అండ్ అలాగే ప్రోబయోటిక్ కింద కర్డ్ కూడా యాడ్ చేసుకుంటే కంప్లీట్గా అవుతుంది అనమాట. మంచి బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటుంది కదా. అంటే కొంచెం బీట్రూట్ ఘాటుగా ఉంటుంది కాబట్టి కర్డ్ యాడ్ చేసుకున్నప్పుడు కూడా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు కూడా నార్మల్గానే ఉంది, అంత ఘాటుగా ఏం తెలియట్లేదు. మేబీ మనం నిమ్మరసం పిండుకున్నందుకు. అండ్ పొమోగ్రనేట్ సీడ్స్ కూడా తగులుతున్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉంది వెజిటేబుల్స్లో మనం అలా ఫ్రూట్ యాడ్ చేసుకోవడం. అండ్ కొద్దిగా తేనె కూడా వేసాం కదా, సో అందుకు అదంత ఘాటు అంటే చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.